హాయ్ గైస్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం వెరిఫై రోల్స్ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ 0, π/2 దెన్ ప్రూవ్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. ఓకే, అంటే π/2 అని చూపించమంటున్నాడు. చూడండి ఇక్కడ. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్, మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆన్సర్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్. ఇప్పుడు మనకు సి రాసుకుందాం. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి. ఇప్పుడు వెరిఫై చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు π/2 అది ఇక్కడ. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ సైన్ 0, సైన్ 0 అంటే 0నే. ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ π/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2, సైన్ π/2 వాల్యూ 1 అనమాట. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ π/2 అయిపోయింది. కాబట్టి రోల్స్ థీరం నాట్ అప్లికబుల్, అంతే. ఇది అర్థమైంది. సో చాలా ఈజీ. వాడేమో చూపిమన్నాడు, కానీ ఇక్కడ చూసినట్టయితే అసలు వెరిఫై కాలేదు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని రాలేదు ఇక్కడ అసలు. కాబట్టి రోల్స్ థీరం నాట్ అప్లికబుల్ అనమాట. అది నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పేశాను. నేను చెప్పలేదు అనుకున్నాను, సో ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ ఒకసారి రాశాను అంతే. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా.